గత వీడియోలో సంవర్గమాన ధర్మాలలోని లబ్ధ న్యాయము మరియు ఘాత న్యాయాలను ఉదాహరణలతో నిరూపించాము. ఈ వీడియోలో తదుపరి ఉదాహరణలు సాధిద్దాం. మొదటిది, సంవర్గమాన ఘాత న్యాయాన్ని ఉపయోగించి లాగ్ 8 టు ది బేస్ 2ను సూక్ష్మీకరించండి. అసలు సంవర్గమాన ఘాత న్యాయం ఏం చెప్తుందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఘాత న్యాయం లాగ్ x టు ది పవర్ n టు ది బేస్ a ఇస్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ x టు ది బేస్ a. ముందుగా లాగ్ 8 క్యూబ్ టు ది బేస్ 2 ఇచ్చారు. 8 క్యూబ్ అనేది ఘాత సంఖ్య కాబట్టి మనం ఘాత న్యాయాన్ని దీనికి ఆపాదించవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 8 క్యూబ్ ఘాతాంకంలో ఉన్న 3 సంవర్గమానానికి ముందొస్తుంది. అవునా? చూడండి, 3 ఇంటూ లాగ్ 8 టు ది బేస్ 2 దేని ఆధారంగా? ఘాత న్యాయం ఆధారంగా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా సూక్ష్మీకరించగలమా లేదా? సూక్ష్మీకరించగలం. ఎందుకని? మనకి భూమి విలువ 2 ఉంది, సంవర్గమానంలో ఉన్న సంఖ్య 8. 8ని 2 యొక్క ఘాతంగా రాయగలమా లేదా? ఎన్నవ ఘాతంగా రాయొచ్చండి? 2 2 4, 4 2 8. అంటే 2ని 3 సార్లు 2తో గుణిస్తే 8 వస్తుంది. అంటే 8 అనేది 2 యొక్క 3వ ఘాతం. కాబట్టి 8 స్థానంలో మనం 2 క్యూబ్ రాసుకోవచ్చు. 3 ఇంటూ లాగ్ 2 క్యూబ్ టు ది బేస్ 2 అవుతుంది. అవునా? ఇప్పుడు మరలా సంవర్గమానాన్ని మాత్రమే చూడండి. 2 క్యూబ్ అనేది ఘాత సంఖ్య, 2 అనేది భూమి, దానికి సంవర్గమానం ఉంది. కాబట్టి మరలా ఇక్కడ మనం ఘాత న్యాయాన్ని ఆపాదించుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ లాగ్ 2 టు ది బేస్ 2 అవుతుంది ఘాత న్యాయం ఆధారంగా. మనం గత వీడియోలోనే చూసాము, ఏ సంఖ్యకైతే మనం సంవర్గమానం చేస్తున్నామో అదే సంఖ్య భూమి స్థానంలో ఉన్నట్లయితే ఆ సంవర్గమానం యొక్క విలువ 1 అవుతుంది. కాబట్టి లాగ్ 2 టు ది బేస్ 2 విలువ ఎంత? 1. 3 ఇంటూ 3, ఎందుకంటే లాగ్ 2 టు ది బేస్ 2 ఈక్వల్ టు 1 కాబట్టి 3 3 ఎంత మనకు తెలుసు కదా, 9. కాబట్టి లాగ్ 8 క్యూబ్ టు ది బేస్ 2ను సూక్ష్మీకరిస్తే దాని విలువ ఎంత అండి? 9. రెండవ ఉదాహరణ, సంవర్గమాన న్యాయాలను ఉపయోగించి లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32/8 టు ది బేస్ 2ను సూక్ష్మీకరించండి. జాగ్రత్తగా గమనించండి, దీన్ని చాలా తేలిగ్గా చేద్దాం. ముందుగా ఏమిచ్చారు? లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 8 హోల్ టు ది బేస్ 2. అవునా? ఇప్పుడు మనం వర్గమూలాన్ని ఘాత రూపంలో రాయాలి అంటే దాని ఘాతాంకం విలువ ఎంతండి? వర్గం అంటే 2, వర్గమూలం కాస్త ఘాత రూపంలోకి రాయాలన్నప్పుడు ఘాతాంకంలో ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ బయట ఉన్న స్క్వేర్ రూట్ బదులుగా 1/2 అని ఘాతాంకంలో రాసుకుందాం. కాబట్టి లాగ్ 32 స్క్వేర్ రూట్ 8 హోల్ పవర్ 1/2 టు ది బేస్ 2. అవునా? ఇప్పుడు 32 స్క్వేర్ రూట్ 8 హోల్ పవర్ 1/2 అనేది ఘాత సంఖ్య. కాబట్టి సంవర్గమాన ధర్మాలలోని ఘాత న్యాయాన్ని ఇక్కడ ఆపాదిద్దాం. అప్పుడు ఇదేమవుతుంది? 1/2 ఇంటూ లాగ్ 32 స్క్వేర్ రూట్ 8 టు ది బేస్ 2 అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ సంవర్గమానాన్ని జాగ్రత్తగా గమనించండి. దీన్ని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇది లాగ్ x/y టు ది బేస్ a ఆ రూపంలో ఉందా లేదా? లాగ్ x/y టు ది బేస్ a అంటే అప్పుడు మనం సంవర్గమాన ధర్మాలలోని భాగాహార న్యాయాన్ని ఉపయోగించి దీన్ని మనం ఇంకా సూక్ష్మీకరించవచ్చు కదా. చూడండి, 1/2 ఇంటూ లాగ్ 32 టు ది బేస్ 2 మైనస్ లాగ్ స్క్వేర్ రూట్ 8 టు ది బేస్ 2. ఇదే సంవర్గమాన భాగాహార న్యాయము. ఇప్పుడు మొదటి సంవర్గమానం చూడండి, లాగ్ 32 టు ది బేస్ 2. భూమిలో 2 ఉంది. 32ని 2 యొక్క ఘాతంగా రాయొచ్చా? రాయగలం. ఎలా రాయగలం మనం? 2 యొక్క 5వ ఘాతమే 32. సరే, రెండవ సంవర్గమానాన్ని చూడండి, స్క్వేర్ రూట్ 8 యొక్క వర్గమూలం ఉంది. స్క్వేర్ రూట్ని మరలా ఘాత రూపంలో రాసుకోవచ్చు కదా మనం. అలా ఘాత రూపంలో రాసుకున్నప్పుడు ఘాతాంకంలో ఎంత వస్తుందండి? వర్గమూలానికి బదులుగా 1/2 వస్తుంది. కాబట్టి తదుపరి సోపానంలో మనకి 1/2 ఇంటూ లాగ్ 2/5 టు ది బేస్ 2 మైనస్ లాగ్ 8/1/2 టు ది బేస్ 2. ఇప్పుడు మొదటి సంవర్గమానంలో 2/5 అంటే ఇది ఒక ఘాత సంఖ్య కదా, ఘాత సంఖ్యకు సంవర్గమానం చేస్తున్నాం. అప్పుడు సంవర్గమాన ఘాత న్యాయాన్ని ఇక్కడ ఆపాదిస్తే ఘాతాంకంలో ఉన్న 5
సమవర్గమానానికి ముందొస్తుంది కదా! అదేవిధంగా రెండవ సమవర్గమానంలో 8/1/2 ఘాత సంఖ్య. ఘాతాంకంలో ఉన్న 1/2 ఘాత న్యాయం ఆధారంగా ముందుకొస్తుంది కదా! చూడండి. 1/2 ఇంటూ 5 ఇంటూ లాగ్ 2 టు ది బేస్ 2 మైనస్ 1/2 లాగ్ 8 టు ది బేస్ 2. దేని ఆధారంగా? ఘాత న్యాయం ఆధారంగా. మొదటి సంవర్గమానం మళ్ళా లాగ్ 2 టు ది బేస్ 2. దీని విలువ ఎంత? ఇంతకుముందు ఉదాహరణలో కూడా మనం చూసాం. దీని విలువ 1. సరే. రెండవ సంవర్గమానం చూడండి. లాగ్ 8 టు ది బేస్ 2. 2 భూమిలో ఉంది. 2 యొక్క ఘాతంగా మనం రాయొచ్చు కదా 8ని. ఎలా రాసుకుంటాం మనం? 2 క్యూబ్‌గా రాసుకోవచ్చు కదా! సూక్ష్మీకరించండి ఇప్పుడు. 1/2 ఇంటూ లాగ్ 2 టు ది బేస్ 2 బదులుగా 1 పెడతాము. 5 ఇంటూ 1 5 అవుతుంది. మైనస్ 1/2 లాగ్ 8కి బదులుగా 2 క్యూబ్ రాసుకుంటాము. 2 క్యూబ్ టు ది బేస్ 2. ఎందుకని లాగ్ 2 టు ది బేస్ 2 1 అని మనకు తెలుసు కాబట్టి. ఆ తర్వాత బ్రాకెట్‌లో రెండవ సంవర్గమానం చూడండి. ఒకటే సంవర్గమానం ఉంది బ్రాకెట్‌లో. ఆ సంవర్గమానాన్ని మనం ఇంకా సూక్ష్మీకరించొచ్చు కదా! ఎందుకు 2 క్యూబ్ అనేది ఘాత సంఖ్య. దానికి మనం సంవర్గమాన ఘాత న్యాయాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఘాతాంకం 3 కాస్త ముందుకొస్తుంది. కాబట్టి 1/2 బ్రాకెట్ 5 మైనస్ 3 ముందుకొస్తే ఏమవుతుందండి? 3 ఇంటూ 1/2 అంటే 3/2 ఇంటూ లాగ్ 2 టు ది బేస్ 2 అవుతుంది. అంతేనా? లాగ్ 2 టు ది బేస్ 2 విలువ ఎంత? 1. కాబట్టి 1/2 ఇంటూ 5 మైనస్ 3/2. ఈ బయట ఉన్న 1/2ని బ్రాకెట్ లోపల సంఖ్యలతో గుణిద్దాం. అప్పుడు 1/2 ఇంటూ 5 అంటే 5/2 అవుతుంది. 1/2 ఇంటూ 3/2 అంటే 3/4 అవుతుంది. కాబట్టి 5/2 మైనస్ 3/4. ఈ భిన్నాలను తీసివేస్తే ఎంత వస్తుందండి? 10 మైనస్ 3 డివైడెడ్ బై 4. 10 మైనస్ 3 అంటే 7/4. దేర్‌ఫోర్ లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32/8 టు ది బేస్ 2ని సూక్ష్మీకరిస్తే ఎంత వస్తుందండి దాని విలువ? 7/4 వస్తుంది. ఏం నేర్చుకున్నామండి మనం ఈ వీడియోలో? సంవర్గమాన ధర్మాలలోని భాగాహార న్యాయము మరియు ఘాత న్యాయాన్ని ఉపయోగించుకొని ఉదాహరణలు సాధించి వాటిని నిరూపించాము.